హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ అనిల్. 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. చాలా హ్యాపీగా ఉంది. 75 ఇయర్స్ సెలబ్రేషన్స్లో నేను కూడా పార్టిసిపేట్ చేయడం. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ పిల్లలందరినీ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ వాళ్ళు దగ్గరుండి చదివించి వాళ్ళ ఎదుగుదలకి ముఖ్య కారణం అవుతున్నారు. దానికి ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్కి నిజంగా చాలా గొప్ప విషయం ఇది. నిజంగా కంగ్రాచులేషన్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇయర్స్గా అంటే 1947 స్వాతంత్రం పూర్వం నుంచి కొంతమంది సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళ ప్రత్యేకంగా కార్యక్రమం చేద్దామని రామారావు అది కూడా త్వరలోనే చేస్తాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ స్వాతంత్ర శుభాకాంక్షలు మాట్లాడమని అనుకుంటున్నాను. ఆయన ప్రభు ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలన్నీ మీరు చేస్తారు. ఫౌండర్ మెంబర్ ఆఫ్ అవర్ ఫిలిం సెంటర్ అండ్ ప్రజెంట్ సెక్రటరీ ఆఫ్ ద ఫిలిం కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అండ్ ఫార్మర్ కార్పొరేషన్ ఆఫ్ ద జూబ్లీ కార్పొరేషన్. ముందుగా భారతదేశానికి 75 సంవత్సరాలు స్వాతంత్రాలు ఈ 75 సంవత్సరాల్లో నేను 75 సంవత్సరాల కంటే ఉండేది స్వాతంత్రం వచ్చాను. కానీ ఇక్కడ ఉన్న చాలా మంది స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టినాళ్ళు ఎక్కడ కూడా తిరిగాం. మనందరం ఎక్కడెక్కడో తిరిగాం, ఉద్యోగాలు చేస్తాం, వ్యాపారాలు చేసుకున్నాం. చివరికి మాకు ఇష్టమైన ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్కి వచ్చాం. చివరికి ఇక్కడ మనం బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేసుకోబోతాం. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ అంటే ఇది ఒక ప్రెస్టీజియస్. ఎవరైనా ఫిలిం నగర్లో ఉండేవాళ్ళని కూడా మీరు ఎంత అదృష్టవంతంగా అంటారు బయట వాళ్ళందరూ కూడా. ఎందుకంటే అది ఒక డ్రామా, ఇది ఒక సినిమా ప్రపంచం. ఈ ప్రపంచం ప్రజల్ని ఎంతో మంది చైతన్యవంతం చేస్తున్నారు. ఫిలిం ఇండస్ట్రీలోనే అట్రాక్షన్ ఉందన్నమాట. ఇవన్నీ చెప్పుకునే ముందు అసలు ఫిలిం నగర్ వ్యవస్థాపకుడు మరి చెన్నారెడ్డి గారు ఆనాడు ఫిలిం నగర్ ఫిలిం ఇండస్ట్రీలో పనిచేసే హీరోయిన్లు అందరూ కూడా హైదరాబాద్ రండి, మేము మీకు స్థలాలు ఇస్తాం, మీరు వస్తే మా హైదరాబాద్ లో ఆఫీస్ లో కానీ కోటింగ్ లో కానీ మీ కళాకారులు హీరోలు అందరూ కూడా ఫుట్పాత్ మీద నడుస్తుంటే మా జనాలందరూ చూసి ఆనందించాలి. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకి జీవోలో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఆల్రెడీ ఫిలిం నగర్ సొసైటీ నెంబర్ డబ్బు మనం ఆల్రెడీ కట్టుకున్నాం కాబట్టి మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు మీ 300 ఎకరాలు మనకు రాకముందు మనం అతిథిలో ఉండే నిర్మాణమైన క్లబ్ ఏర్పాటు చేసుకొని ఇవాళ ఎంతమంది ఇక్కడ ఉన్నారంటే మామూలు వాళ్ళు కాదు, వీళ్ళందరూ కూడా ఇవాళ ప్రెసిడెంట్ గారు ఉన్నారంటే నేను 40 సంవత్సరాల క్రితమే ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీగా పనిచేశారు 40 years బ్యాక్. అట్లాగే ఇక్కడ ప్రెసిడెంట్గా ఉంటూ ఇక్కడ సక్సెస్ఫుల్గా 3 years ఈ క్లబ్ ప్రెసిడెంట్గా చేశారు. అట్లాగే మన కేఎస్ రామారావు గారు ఆయన ఈ క్లబ్ ప్రెసిడెంట్ నుంచి ఆనాడు జీవీఎస్ రావు గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు
వైస్ ప్రెసిడెంట్ ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. గుర్తుపెట్టుకో. మరి ఆ కేఎస్ రామారావు గారు ఆనాడు ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీగా ఉన్నా తర్వాత సెక్రటరీ అయ్యి తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయనకి మీరు ముందుగా ఎందుకంటే మీ శ్రమ మీ కష్టం చాలా ఉంటారు. అట్లాగే ఫ్లాగ్ ఎగురేషన్ ఒక్కటి నాకు మనకి ఎగ్జామ్షన్ తెప్పించిన ఘనత ఆయన ఎవరైనా చేయగలిగారా? ప్రపోజల్ చాలా మంది పెడతాం, బట్ దాన్ని తీసుకురావాలనే తపన ఉండాలి. అందుకే ఇవాళ అంత డబ్బు మన దగ్గర ఉంది కాబట్టి మనం ఒక ఎన్ఎక్సీ కడదాం, లేకపోతే ఒక ఏజెడ్ పీపుల్కి ఏదైనా చేద్దాం, ఇంకేదైనా డెవలప్మెంట్లు చేద్దామనే ఉద్దేశాలు వచ్చినాయి. ఒక్కడు మాత్రం నిజం, ఈ క్లబ్ కమిటీ కానీ ఇంతకుముందు ఉన్న కమిటీల్లో కానీ ఒక్క రూపాయి కూడా ఎక్కడా వేస్ట్ కాకుండా పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా పనిచేసిన కమిటీలు ఇక్కడ పనిచేశారు కాబట్టి ఇవాళ మనం ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం ఎంత ఘనంగా చేసుకోగలుగుతున్నాం. ఎవరు ఇవాళ ఇక్కడికి వచ్చి ఎవరైనా మాట్లాడవచ్చు, మీరు ఎట్లా చేశారు ఎట్లా చేశారని. ఎవరి మీద ఎంత మచ్చ లేకుండా పనిచేసిన కమిటీలు ఉన్నాయి ఇక్కడ. అటువంటి మనుషులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ సాయశక్తుల మనం ప్రతి మీటింగ్లోనూ కూడా మనం చెప్పుకుంటున్నాం. ఎందుకు గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ సన్మానాలు చేసుకుంటున్నాం. పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు అందరినీ తీసుకొచ్చి ఇక్కడ సన్మానాలు చేశాం. సినిమా కల్చర్, సినిమా వాతావరణం ఉండాలనేది మన ఉద్దేశం. మీరు సినిమా వాళ్ళు కొంతమంది కాకపోయినా అందరం కలిసి చేసుకునే పని ఇది. మనందరం కలిసి ఈ క్లబ్ని డెవలప్ చేసుకుంటున్నాం. ముందు ముందు ఇంకా డెవలప్ చేస్తాం. ఒకసారి పాత కమిటీల్లో పనిచేసిన కీర్తి శేషుడు డివిఎస్ రాజు గారిని, దీనికోసం ఎంతో కష్టపడి పనిచేసిన రామానాయుడు గారిని, విబి రాజేంద్ర ప్రసాద్ గారు, అసలు ఆయన లేకపోతే ఆ సొసైటీ ఉండేది, ఆ సొసైటీలోంచి క్లబ్ వచ్చేదే కాదు. జగపతి పిక్చర్స్ రాజేంద్ర ప్రసాద్ గారిని, అట్లాగే మన సెక్రటరీగా పనిచేస్తున్న గోపాలరావు గారిని, వీళ్ళందరినీ కూడా మనం అప్పుడప్పుడు తలుసుకుంటూ ఉండాలి. వాళ్ళ పిల్లల్ని కూడా ఇక్కడ పిలిచి మనం గౌరవించాలి. ఎందుకంటే మా నాన్నగారి టైంలో ఇదంతా ఆయన ఎంతో కష్టపడి పనిచేశారు కాబట్టి ఈ క్లబ్ ఇట్లా వచ్చిందని వాళ్ళ పిల్లలకు కూడా తెలియాలి కాబట్టి వాళ్ళ పిల్లలను కూడా అందరినీ గౌరవించుకోవాలి. మనం ఎంతోమంది మహానుభావులు 75 సంవత్సరాలు కంప్లీట్ చేశాం. మరి చాలామంది ఇక్కడ కనపడే వాళ్ళు అందరూ కూడా 75 సంవత్సరాల తర్వాత ఉన్నాళ్ళే కనపడుతున్నారు. 75 సంవత్సరాల ముందున్నాళ్ళు మేమేదో ధవళ సత్యం గారు లాంటి వాళ్ళు మేమే కనపడుతున్నాం తప్ప మిగిలిన ఎవరో కనపడలేదు. సో ఇంకోసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఎఫ్ఎన్సిసి సభ్యులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 75 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా మనం ఇక్కడ కలుగుతూ ఇంత గొప్ప ఫంక్షన్ చేసుకోవడం చాలా 75 సంవత్సరాలు మనమంతా ఇంత హ్యాపీగా, ఇంత కలిసిమెలిసి, ఇంత సెక్యులర్ సిస్టంలో అందరూ ఒకటే, కుల మత ఇట్లాంటి భేదాలు ఏమీ లేకుండా ఇట్లాంటి కల్చరల్ సెంటర్లో ఒక మంచి వాతావరణంలో మనమంతా ఈ విధంగా అభివృద్ధి చేస్తాం. 30 సంవత్సరాల జర్నీ ఈ ఫిల్మ్ కల్చరల్ సెంటర్. వీటన్నిటికీ కారణం గాంధీ మహాత్ముడు కానీ, మన స్వాతంత్ర సమర యోధులు కానీ, ఇప్పుడున్న ప్రజా నాయకులు కానీ, వీళ్ళందరూ తోడ్పాటుతో మన భారతదేశం స్వర్ణ భారతం వైపు వెళ్ళబోతుంది. 75 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. 100 సంవత్సరాలు కూడా మనలో అందరూ ఇట్లాగే ఎనర్జెటిక్ గా ఉంటే చాలా సంతోషిస్తా నేను ఉంటాను. సో మేమందరం కూడా హ్యాపీగా 75 సంవత్సరాలు మనం ఇట్లాగే మంచి మనుషులు చేసుకుంటా సోమరాజు నువ్వు కూడా ఎనర్జెటిక్ గా ఉండాలి, వంగిపోకూడదు. సో ఈరోజు ముఖ్యంగా చాముండి సునాథ్ మన స్పోర్ట్స్ చైర్మన్, ఆయన ఆధ్వర్యంలో అనేక స్పోర్ట్స్ కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయి. అనేక మంది ఇంటర్నేషనల్ స్టార్స్, ఒలింపిక్ స్టార్స్ వాళ్ళందరూ ఈ క్లబ్ లో మెంబర్లు అవడానికి, వాళ్ళందరూ మా ఎఫ్ఎన్సిసి మెంబర్లు చెప్పుకోవడానికి ముఖ్యమైన కారకులు చాముండి సునాథ్, స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ చాముండి సునాథ్. ఆయన మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఎఫ్ఎన్సిసి మేనేజ్మెంట్ తరఫున. అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన నిక్కత్ కరీం, ఆవిడ బంగారు పథకం మన భారతదేశం తరఫున కామన్వెల్త్ బాక్సింగ్ పోటీలో అమ్మాయి ఎంత చిన్న పాపం చూడండి, ఎంత ఆశ్చర్యపోతాం. అట్లాంటి ప్రపంచవ్యాప్తంగా ఆవిడ కామన్వెల్త్ అంటే ఒలింపిక్ తర్వాత ఒలింపిక్ కాదు, అటువంటి గోల్డ్ మెడల్ సాధించిన ఆవిడ ఈరోజు మనకు ముఖ్య అతిథిగా. అలాగే మన ఐపీఎల్ ప్రెసిడెంట్
IPL IPL first player and captain for Telangana. సో వీళ్ళందరూ ఈరోజు ఇక్కడ రావటం ఈ కార్యక్రమానికి నిజంగా చాలా ఎక్కువ ఒక మంచి వాతావరణం తీసుకొచ్చారు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు. అలాగే ఈరోజు నిఖత్ గారిని, అపర్ణ గారిని ఈరోజు మన క్లబ్ గౌరవ సభ్యులుగా ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా నిఖత్ గారిని, అలాగే ఫాదర్ ఆఫ్ నిఖత్, ఫాదర్ ఇక్కడ రండి, మీరు కూడా ఉండండి. సార్ మీకు నేను ఫోన్ చేశానండి, పాపది బయోగ్రఫీ సినిమా తీస్తాను అని మీకు ఫోన్ చేశాను. చాముండేశ్వరనాథ్ గారికి చెప్పాను, ఆ పాపది బయోగ్రఫీ నేను సినిమా తీస్తాను, బాగా సినిమా. ఆల్ ది బెస్ట్ నిఖత్, గాడ్ బ్లెస్ యూ. ఒలింపిక్స్ గాడ్ బ్లెస్ యూ. ఫాదర్కి అందరిలోకి గొప్ప మీ ఫాదర్. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఛాంపియన్షిప్ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఛాంపియన్షిప్ తీసుకురాబోయే IPL కెప్టెన్ గారు ప్రణవి. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఆవిడ బయోగ్రఫీలో హీరోయిన్ అయితే మీరు ఇంట్లో హీరోయిన్గా తప్పనిసరిగా ఆలోచించండి. అది కూడా బాగా ఆడండి ఈ లోపు. తప్పనిసరిగా ఛాంపియన్షిప్ కావాలి తెలంగాణకి గర్వకారణం కావాలి. థ్యాంక్ యూ అండి. మెరిట్ స్టూడెంట్స్కి మనం ఛాంపియన్షిప్స్ కొన్ని ప్రోత్సాహకాలు అలాంటివి ఇస్తాం. ఈరోజు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 5కి పిల్లలకి, అంటే గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అన్నీ వాళ్ళే గవర్నమెంటే చూస్తుంది. అది చాలా సంతోషకరం. అలాగే మనం కూడా ఏదో ఒకటి ప్రోత్సాహంగా అందించాలనే ఉద్దేశంతో వారికి బుక్స్, ఒక క్యాష్ ప్రైజ్ ఇద్దామని ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా ఏర్పాటు చేస్తున్నాం. హెడ్ మాస్టర్ గారిని వాళ్ళు కూడా క్లబ్ because without you, people like you, it is not very easy, for the country to develop into higher lights. We are very happy to really see you on this particular day where India became an independent nation, and you people like you added a lot of glitter and glaze to this country's respect and grace. Welcome to the media, Telugu. This is all Telugu media. And you understand a bit of Telugu? Yes. Yeah. Not only bit. Lot of. Very good. That's ఇప్పటి వరకు నేను ఇంగ్లీష్లో చెప్పిందంతా తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకో. అండ్ కంగ్రాచులేషన్స్. Thank you so much. ఈ కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ కొట్టిన ఆ క్షణం, the moment it was announced, నీ తాలూకా రియాక్షన్ ఏంటి, నీ తాలూకా ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇక్కడ వచ్చి సన్మానించడానికి. అండ్ ఐ విష్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీ వన్. అండ్ ఎస్, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మన భారతదేశం కోసం గోల్డ్ మెడల్ సాధించి కామన్వెల్త్లో. ద డే ఐ వాజ్ లైక్, the moment I was announced as a winner, I was very happy to win gold medal for my country, and definitely that was the most memorable moment for me, to stand on the podium and national anthem has been played in other country and people are standing and giving respect to our national anthem. So that was very emotional and memorable moment for me. So definitely me under support, me under blessings vallane nenu I could able to perform there and win medal for my country. Very good. ఇప్పుడు Yes, this is my third gold medal this year. Stranger gold medal గెలిచాను జనవరిలో, అండ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ గెలిచాను, అండ్ దిస్ టైమ్ ఇన్ కామన్వెల్త్ గేమ్స్. సో బ్యాక్ టు బ్యాక్ గోల్డ్ మెడల్ గెలిచాను. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు కంటిన్యూ దిస్ గోల్డెన్ రన్ ఫర్ మై కంట్రీ. హోప్ఫుల్లీ ఐ విల్ కీప్ పర్ఫార్మింగ్ లైక్ దిస్ అండ్ కీప్ విన్నింగ్ మెడల్ ఫర్ మై కంట్రీ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. సో మీ లైఫ్ మీద బయోపిక్ తీస్తానని రామారావు గారు ప్రకటించారు. సో ఎంతవరకు వర్క్ఫుల్ ఉంటారు? సో మీ విజయాన్ని ఒక స్క్రీన్ మీద చూడడం. Yes, under oka dream untadi, like everyone wants their story to be come out, and people should know that how much I have struggled in my journey. So I want people also to know that how much I have struggled and what
things I have faced in my, how hard work I have done in my life. So yeah, I'm very happy sir has announced that he want to like make a biopic on this. So we'll have a talk and let's see. But yes, like boxing lo gold medal గెలిచి మన భారతదేశం కోసం పేరు మన తెలంగాణ పేరుకు అంటే ఆల్ ఓవర్ వరల్డ్ లో గెలిచి తీసుకురాని అండ్ లైక్ దట్స్ ఏ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. ఐ జస్ట్ వాంట్ టు లైక్ టెల్ ఎవ్రీ వన్ దట్ అంటే లైఫ్లో మీకు ఏమైనా అవ్వాలంటే యూ నీడ్ టు కీప్ వర్కింగ్ హార్డ్, నెవర్ గివ్ అప్ అండ్ జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ జస్ట్ కీప్ గోయింగ్. What were the initial troubles when you are getting into this field of boxing, or in the process that towards raising to starhood? There were a lot of like challenges I have faced in my life, especially coming from an orthodox society and such like people think that boxing is a male dominating sport. So starting lo chala mandi like they have criticized me that boxing lo aime elte like she will spoil her face, then ever nato marriage చేయలేరు చేసుకోరు. సో బట్ మా డాడీ ఎప్పుడు నాకు ఒకటే మాట అన్నారు, నువ్వు ఓన్లీ ఫోకస్ నీ బాక్సింగ్లో పెట్టు అండ్ వెన్ యూ విల్ విన్ మెడల్ దీస్ పీపుల్ ఓన్లీ విల్ కమ్ అండ్ టేక్ ఫొటోస్ విత్ యూ. So yeah, like there were a lot of challenges, but see, after all those hard works and hardships, winning back-to-back medal for my country, I think it's all worth it. ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆల్ ద అథ్లీట్స్ అండ్ డెఫినెట్లీ యాజ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ సార్ అన్నారు, దిస్ ఈస్ జస్ట్ ఎ స్టార్ట్, దిస్ గోల్డెన్ ఎరా హ్యాస్ స్టార్టెడ్ ఫర్ ద ఇండియన్ స్పోర్టింగ్ సిస్టమ్. సో ఐ థింక్ ఎస్ డెఫినెట్లీ అందర్ సపోర్ట్ వల్ల we athletes keep performing like this the way we have performed at Commonwealth Games. So definitely Paris Olympics will be a very like exciting year for us. Normal Watch cinemas, I love music, like I go out enjoy with my friends, I like trying new kind of food. సో నేను ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే ఫస్ట్ నేను చాముండి సార్కి ఇంటికి వెళ్తా, మంచి బిర్యానీ మటన్ పెడతారు నాకు. సో యా లైక్ ఐ లైక్ ట్రయింగ్ లైక్ ఎక్స్ప్లోరింగ్ ఇన్ మై లైఫ్. అంటే నా ఫ్యామిలీలో అందరు నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు, ఎస్పెషల్లీ మా డాడీ, మా మదర్ అండ్ మై సిస్టర్స్ ఆల్సో దే హ్యావ్ బీన్ వెరీ సపోర్టివ్. అండ్ మై సిస్టర్ ఈజ్ అ ఫిజియోథెరపిస్ట్. షీ లైక్ డ్యూరింగ్ లాక్డౌన్లో అన్ని జిమ్స్ స్టేడియమ్స్ అన్ని బంద్ ఉంటే she was the one who was treating me during lockdown. So yeah, I'm very grateful and lucky to have such family. Yeah.
75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా ఎఫ్ఎన్సిసి ఫిలింనగర్లోది చాలా ఘనంగా ఈ 75 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకుంది. అంతేకాకుండా చిన్నపిల్లలకి ఇన్స్పిరేషన్గా మా పక్కనే గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఆ పిల్లలందరినీ మేము ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఇక్కడ వాళ్ళని పిలిపించడం, వాళ్ళకి ముందు తరాలు వాళ్ళు చేసిన త్యాగాల గురించి వాళ్ళకి చెప్పటం, అలాగే వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి పంపించడం, వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా స్పోర్ట్స్లో కానీ ఆర్టిస్టులు కానీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో పరిచయం చేయటం, వాళ్ళతో ఫోటోలు తీయటం ఇవన్నీ మొదటి నుంచి జరుగుతూనే ఉంది. ఈ 75 ఇయర్స్ సందర్భంగా మా ప్రెసిడెంట్ ఆశీష్ గారు, సెక్రటరీ కేఎస్ రామారావు, మరి కొంత కమిటీ సభ్యులు మెంబర్స్ అందరూ కలిసి చాలా ఘనంగా చేయటం జరిగింది. ఇది అందరం ఈ స్వాతంత్ర దినోత్సవ దినాన్ని జయప్రదం చేసాం. అలాగే భారతదేశం అంతా ఈరోజు పతాకాలతో, భారతీయ పతాకంతో కలకల్లాడిపోతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ శివాజీ రాజా. థ్యాంక్ యూ. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మన భారతదేశం కోసం, తెలంగాణ కోసం అక్కడ కామన్వెల్త్లో గోల్డ్ మెడల్ సాధించి. తెలంగాణ గవర్నమెంట్ నుంచి చాలా సపోర్ట్ నాకు దొరికింది. రీసెంట్లీ ఆఫ్టర్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత కేసీఆర్ సార్ నాకు 2 crores చెక్ ఇచ్చారు అండ్ ల్యాండ్ కూడా ఇచ్చారు. అండ్ హీ హ్యాస్ ప్రామిస్డ్ ప్యారిస్ ఒలింపిక్ లో ఏమైనా మీకు సపోర్ట్ కావాలంటే హీ విల్ డెఫినెట్లీ హెల్ప్ అని అన్నారు. I just want to tell everyone that మీరు లైఫ్లో ఏమైనా అచీవ్ చేయాలా ఉంటే కష్టపడాలా. సో మీ పేరెంట్స్ సపోర్ట్ ఉండాలా మీకు. సో కష్టపడండి లైఫ్లో అండ్ జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ కీప్ గోయింగ్. కరెంట్లీ ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చాను ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి. అండ్ ఆఫ్టర్ ఏమైనా కాంపిటీషన్ ఉంటే దానికోసం నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసి నేను మళ్ళీ ఆ కాంపిటీషన్లో మెడల్ గెలవాలని కోరుకుంటున్నాను. బట్ నా అల్టిమేట్ డ్రీమ్ ప్యారిస్ ఒలింపిక్. సో ప్యారిస్ ఒలింపిక్ కోసం నేను కష్టపడాలి నేను.